ఏదైతే చెప్పుకున్నామో మతిమరుపు అనేది సహజంగా కొద్దో గొప్ప అందరికీ ఉంటుంది. కానీ అల్జైమర్స్ అంటే ఏంటి? అలానే డిమెన్షియా ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఫస్ట్ అయితే మనం దాని గురించి తెలుసుకుందాం. రెండు ఒకటే అనుకుంటాము, కానీ ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి? సో ఇప్పుడు ఇది మతిమరుపు అనేది ఏజ్ వల్ల అందరికీ వస్తుంది. సో ఈ మతిమరుపు అనే దాన్ని ఎట్లా చూస్తామంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయా అనే దాన్ని చూస్తాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ లేదా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయడం లాంటిది అవి ఏమన్నా ఎఫెక్ట్ అవుతున్నాయా, తర్వాత ఇంకొకటి ఈ మతిమరుపు ఒక్కటే ఉందా లేకపోతే మతిమరుపుతో పాటు అసోసియేటెడ్గా ఇంకా వేరే ఏదన్నా లక్షణాలు ఉన్నాయా, ఏదన్నా హాలుసినేషన్స్ అని కానీ, లేకపోతే ఏదన్నా నడక ఇబ్బంది అని కానీ, లేకపోతే ఏదన్నా అగ్రెసివ్ బిహేవియర్ ఏదన్నా ఉండటము, లేకపోతే డిప్రెషన్ లాంటిది ఏమన్నా అసోసియేటెడ్గా ఉండటము, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అన్న దాన్ని బట్టి బ్రాడ్గా వి ఫస్ట్ కేటగరైజ్ ఇంటూ అది మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంటా లేకపోతే డిమెన్షియానా అని చెప్పి. సో డిమెన్షియా అనేది మతిమరుపు, వైల్ మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అనేది ఏంటంటే మతిమరుపుకి ముందు స్టేజ్ అనమాట. ఓకే, సో ఈ ఆల్జిమర్స్ అనేది అది ఒక టైప్ ఆఫ్ డిమెన్షియా. రకరకాల మతిమరుపుల్లో అది కూడా ఒక రకమైన మతిమరుపు. ఓకే, అంటే ఈ రెండింటిని మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం సార్? సిమ్టమ్స్ మనం ఏ విధంగా గుర్తించవచ్చు? ఇది ఇప్పుడు పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేజర్గా ఏంటంటే వాళ్ళ హిస్టరీ బట్టి. సో ఒక్కొక్కసారి పేషెంట్ హిస్టరీ ఇవ్వలేని పక్షంలో హిస్టరీని వాళ్ళ రిలేటివ్స్ దగ్గర నుంచి తీసుకుంటాము. వాళ్ళు పొద్దున నిద్ర లేచిన తర్వాత వాళ్ళ డే టు డే యాక్టివిటీస్, బ్రషింగ్ కానీ, బాతింగ్ కానీ, ఈటింగ్ కానీ, లేకపోతే నడకలో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా, అండ్ తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అవి చేయగలుగుతున్నారా, చేయలేకపోతున్నారా, తర్వాత వాళ్ళు ఇంకా వేరే ఇతర ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా అన్న దాన్ని బట్టి. సో మెయిన్లీ అది హిస్టరీ బేసిస్గా ఉంటుంది. అండ్ హిస్టరీ తర్వాత ఎగ్జామినేషన్, కంప్లీట్ న్యూరాలజిక్ ఎగ్జామినేషన్ చేస్తాము. బ్రెయిన్ ఎట్లా వర్క్ చేస్తుంది, తర్వాత నర్వ్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి, తర్వాత ఎట్లా మజిల్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి, ఇవంతా మొత్తం ఎగ్జామిన్ చేసిన తర్వాత వీ హ్యావ్ సమ్ స్కేల్స్, ఎంఎంఎస్సి అని కానీ లేకపోతే మోకా అని కానీ. సో బేస్డ్ ఆన్ దట్ స్కేల్స్ ఎంతవరకు మతిమరుపు ఉన్నది అన్నది గ్రేడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకే, దాన్ని బట్టి వీ విల్ బి ఏబుల్ టు కమ్ టు అన్ అండర్స్టాండింగ్. ఓకే, అంటే పర్టికులర్ పర్సన్కి తెలుస్తుందా సార్ ఈ సిమ్టమ్స్? తను గుర్తుండటం కానీ, నేను ఇలా కొన్ని విషయాలు మర్చిపోతున్నాను అని ఐడెంటిఫై చేయగలుగుతారా? ఒక్కొక్కసారి పేషెంట్ అంటే ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళు చెప్పగలుగుతారు సార్, ఇదివరకు మీద ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ మర్చిపోతున్నాను, ఇట్లా కొంచెం నాకు మతిమరుపు మొదలైంది అనిపిస్తోంది అని చెప్పి వాళ్ళు చెప్పగలుగుతారు. అది ఇనీషియల్ స్టేజెస్లో ఒకవేళ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే, ఇప్పుడు చాలామంది నా దగ్గరికి వచ్చే వాళ్ళు సరే ఏజ్ వల్ల నాకు మతిమరుపు ఉంది అని వాళ్ళే ముందే స్టేట్మెంట్ ఇస్తారు నాకు. సో అట్లా ఒక్కొక్కసారి అది మతిమరుపు ఉన్నా దానికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వని పక్షంలో, అది ఒకవేళ డిలే అయితే కనుక అప్పుడు రిలేటివ్స్ మనకి చెప్తారు, సార్ ఇదివరకు ఇట్లా బట్ ఇప్పుడు ఏంటంటే ఇంత మర్చిపోతున్నారు, ఇట్లా లేకపోతే ఏంటంటే ఈ ఇబ్బంది ఉంది ఇప్పుడు అని చెప్పి రిలేటివ్స్ చెప్తారు. ఓకే సార్, యాజ్ ఎ న్యూరాలజిస్ట్ మీరు యూజువల్గా ఈ ఎమ్నీషియా కావచ్చు, మన అల్జైమర్స్ కావచ్చు, డిమెన్షియా కావచ్చు, ఎక్కువగా ఏ ఏజ్లో చూస్తూ ఉంటారు? పర్టికులర్ ఏజ్ గ్రూప్స్లో ఏదైనా ఉంటుందా? ఏజ్తో సంబంధం లేకుండా కూడా ఇది మనం చూసే ఛాన్స్ ఉంటుంది? యూజువల్గా 50-60 దాటిన తర్వాత నుంచి ఇది ఆల్జిమర్స్ డిమెన్షియా అనేది కనిపిస్తుంది. సో నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఏంటంటే డిమెన్షియాలో టైప్స్ ఉన్నాయి. సో ఈ కామన్గా ఏజ్ వల్ల వచ్చే డిమెన్షియా ఇది ఆల్జిమర్స్ డిమెన్షియా. ఈ ఆల్జిమర్స్ డిమెన్షియా అనేది 50-60 తర్వాత వస్తుందన్నమాట. ఓకే, అండ్ బట్ ఇది డిమెన్షియా పేషెంట్స్ని మేము చూసినప్పుడు అది ఆల్జిమర్స్ డిమెన్షియానా, లేకపోతే అది ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియానా, అది లేకపోతే నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫ్లసా, ఇట్లా ఏంటంటే వాళ్ళ హిస్టరీ బట్టి, వాళ్ళ ఎగ్జామినేషన్ బట్టి, అండ్ తర్వాత ఇమేజింగ్ ఫైండింగ్స్ బట్టి వి కేటగరైస్తాం. ఓకే, అంటే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి సార్ వీటికి? యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఏంటంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్, అండ్ తర్వాత ఇమేజింగ్. అంటే ఎంఆర్ఐ ఒకటి చేసిన తర్వాత వాళ్ళకి బ్రెయిన్లో ఏ భాగాలు అయితే ఎట్రోఫీ అయింది, అంటే అది వాల్యూమ్ లాస్ ఉంది అన్నది చూస్తాము. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని డిమెన్షియాస్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జిమర్స్ డిమెన్షియా లాంటి వాటికి వీ హ్యావ్ సర్టెన్ మెడికేషన్స్, వైల్ కొన్ని ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా లాంటి వాటికి వీ డోంట్ హ్యావ్ క్యూర్ ఫర్ దట్ యాజ్ సచ్. ఓకే, ఎన్పిహెచ్ లాంటి వాటి వల్ల డిమెన్షియా అది వస్తుంటే వీ మైట్ నీడ్ టు డూ సమ్ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ కొన్ని చేయాల్సి రావచ్చు వాళ్ళకి. సో ట్రీట్మెంట్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ డిమెన్షియా ఇట్ ఈస్. ఓకే.